ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రోజుల తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న ధాన్యం క్రమంగా నాణ్యత కోల్పోతోంది. అధికారుల తీరును నిరసిస్తూ భిక్కనూరులో ఓ రైతు ఏకంగా తన పంటకు నిప్పు పెట్టాడు. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలపై మా ప్రతినిధి శ్రీపతి మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజులు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు లేకపోవడంతో నిల్వలన్నీ కల్లాల్లో పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం నిజామాబాద్ నగర సమీపంలో మోపాల్, నర్సింగ్పల్లి, సిర్నాపల్లి, అలాగే సిర్పూర్ తదితర గ్రామాల్లో ఇప్పటికీ కూడా ధాన్యం రాసులుగా పేరుకుపోయి ఉన్నది. అయితే వీరు ధాన్యాన్ని ఆరబోస్తున్నప్పటికీ ఒకవైపు ఎండలు తీవ్రంగా ఉండడము, అలాగే అకస్మాత్తుగా వర్షాలు పడుతుండడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండుతున్న ధాన్యం అకస్మాత్తుగా తడిసిపోతోంది. అలాగే తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలును వేగవంతం చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇటు నిజామాబాద్ జిల్లాలో కానీ కామారెడ్డి జిల్లాలో కానీ కొనుగోలు వేగంగా జరగడం లేదు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అనేక కారణాలు చెబుతుంది. అంటే సరిపడా కూలీలు లేకపోవడము, అలాగే గన్ని బ్యాగుల కొరత, దాంతో పాటుగానే కాంటాలు అంటే తూకాలు వేయడంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ఈ కారణంగా ఇటు రైతులు ధర రాకపోవచ్చు, అలాగే ధాన్యంలో కూడా తూకాల్లో కూడా నష్టాలు జరగవచ్చు అని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయం మనతో మాట్లాడడానికి ఇక్కడ రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఈ కళ్ళాల్లో ఇప్పటికి కూడా రోజుల తరబడి ధాన్యం ఆరబెడుతున్నారు. ఒకవైపు ఎండ తీవ్రంగా ఉంది, మరోవైపు సడన్లీ వర్షాలు వస్తున్నాయి. అసలు ఎట్లా ఉంది మీ పరిస్థితి? మాకైతే ఇబ్బందిగానే ఉన్నది. ఎందుకంటే తొందర కాంటలు అయితే బాగుండే, కాంటలు లేరు, అమ్మాలి లేరు కనుక ఇబ్బంది అవుతుంది జర. దాంతో ఎండిన వాళ్ళు బాగా ఎండిపోతున్నాయి. వర్షం పడితే తడిస్తే మళ్ళీ దాన్ని ఆరబెట్టాల్సి వస్తున్నది. డబుల్ పని అవుతున్నది. 2 సార్లు ఆరబెట్టమంటే కంటే రైతులకు ఇబ్బంది అవుతుంది. కొంచెం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ అమ్మాలిని పెట్టి తొందరగా చేస్తే బాగుంటుందని. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఎలాంటి సమస్యలు అంటే గన్ని బ్యాగుల కొరత ఉంది, కూలీలు కూడా అందుబాటులో లేరంటున్నారు. ఎట్లా ఉంది అంటే పరిస్థితి ఎలా ఉంది? కూలీలు లేరు, గన్ని బ్యాగులు ఉన్నాయి కానీ కూలీలే లేరు. అమ్మాలి లేక ఇబ్బంది అవుతుంది. వస్తున్నాం అంటారు, బీహార్ నుంచి ఇంకా వస్తలేరు. 10 మంది లేబరే వచ్చారు. ఈడ దగ్గర 70,000 నుంచి 80,000 బ్యాగులు వెళ్తాయి. ఇబ్బంది బాగా అవుతుంది దాంతో. గన్ని బ్యాగ్ ఈ టార్పాలిన్ల సరఫరా ఉందా? ఇటు ఎండకు కానీ అట్లాంటి పరిస్థితులు ఎట్లా కాపాడుకుంటున్నారు పంటని? మేమే కిరాయి టార్పాలిన్స్ వచ్చిండ్రు, వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కప్పుకుంటున్నాము. అసలు సప్లై లేదు గవర్నమెంట్ నుంచి కానీ, సొసైటీ ద్వారా కానీ, ఐకేపీ సెంటర్ ద్వారా కానీ టార్పాలిన్ అనేది ఇచ్చుడే లేదు. ఆ ఇబ్బంది ఉన్నది దాని గురించి. అమ్మ మీరు చెప్పండి, చాలా కష్టపడుతున్నారు అప్పటి నుంచి. అంటే తడిసిన ధాన్యం ఎట్లా మీరు కాపాడుకుంటున్నారు? ఎండ పోసుకుంటా, ఆరబెట్టుకుంటా, లేబర్ పట్టుకుంటా, ఆరబెట్టుకుంటూ ఇది చేస్తున్నాం సార్. మరి ఎందుకంటే ఇగో మళ్ళీ మొగులు అవుతుంది, మళ్ళీ నూకాల చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతున్నది. ఏం కొరకడం రైతులు ఉన్నామా ఎవరికి రాలేదు. 80% వచ్చింది, 20% రాలేదు. ఒక్కొక్కింటికి 2 వచ్చిన, ఒకరికి అసలే లేవు పేర్లు. ఎందుకు అందరికి రావాలా కదా వేస్తే? ఎంత బాగా అవుతుంది. లేబర్లో కూడా ఇంటింటి తిరగవలసి వస్తున్నది. రండి ఎదుర్కొంటే వచ్చిర్రు. ఎంత మస్తు బాధ అవుతుంది. అబ్బా వ్యవసాయం చేసిన దానికంటే సపడే కోకులు అన్నాయేమో. నీళ్ళు లేక గొంతు కూడా ఎండిపోతున్నది. ఎంత బాధ అవుతున్నది. రైట్, ఒకవైపు పంట పండించడంలో కష్టాలు ఎదురవుతున్నాయి, అలాగే పంట పెట్టుబడులు కూడా తీవ్రమవుతున్నాయని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే పంట కోతకొచ్చింది, చేతికొచ్చింది, ఎంత వీలైనంత త్వరగా అమ్ముకొని వీలైనంత త్వరగా తమ ఆదాయాన్ని చేతిలోకి తీసుకోవాలని ఆరాటపడుతున్న రైతులకు ఇప్పటికీ నిరాశ ఎదురవుతోంది. ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలో అధికార యంత్రాంగం ఈ కొనుగోళ్లను వేగవంతం చేయాలి, అలాగే దానికి సంబంధించిన డబ్బులను కూడా త్వరగా ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.